రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు లంచ్‌కి ఇన్వైట్ చేశారు. నేను రెడీ అయ్యేలోపు మా ఆయన పాపకి రెడీ చేసి తను రెడీ అయిపోయారు. అందరికీ తెలిసిందే అమ్మాయిలు ఎప్పుడూ లేటే కదా! బాయ్స్ మాత్రం ఫాస్ట్‌గా రెడీ అయిపోతారు. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ మా ఇంటి దగ్గర నుంచి 4 కేఎం ఉంటుంది. వాళ్ళు కాంపౌండ్స్‌లో ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారులు ఇవన్నీ వేరు వేరు కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో వాళ్ళు ఉంటున్న కాంపౌండ్స్ పక్కన అన్ని కాంపౌండ్సే ఉన్నాయి. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్న కాంపౌండ్‌కి వచ్చేసాం. కాంపౌండ్ నేమ్ మార్ట్‌కో ఎగ్జిక్యూటివ్ హౌసింగ్. ఔటర్స్ ఎవరొచ్చినా సెక్యూరిటీ లోపలికి పంపించరు. మనం ఎవరింటికి వెళ్తున్నామో వాళ్ళొచ్చి తీసుకొని వెళ్ళాలి. ఇదిగోండి అన్నీ వచ్చి తీసుకొని వెళ్తున్నారు. మేము బాగా లేట్ అయిపోయాము. లంచ్ టైం అయిపోయిందని వెళ్ళిన వెంటనే పిల్లలకి తినిపించేసాము. ఈమె మా ఫ్రెండ్ నేమ్ స్వాతి. పిల్లలు చక్కగా ట్రక్‌లో ఆడుకుంటూ పిల్లిని చూసుకుంటూ తినేస్తున్నారు. ఈ లోపు అన్నయ్య చికెన్ కబాబ్స్ కాల్చడానికి బొగ్గులపై రెడీ చేస్తున్నారు. నేనేమో పిల్లలతో ఆడుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ కూర్చొని కాల్చుకుంటున్నాం వేడివేడిగా తినడానికి. ఇక్కడ ఈ బొగ్గులు పొయ్య ఈ కబాబ్స్ కాల్చుకోవడం ఈ సెటప్ అంతా నాకు చాలా బాగా అనిపించింది. విలేజ్ లైఫ్ కనిపించింది నాకు ఇక్కడ. కబాబ్ తినేసి పిల్లలేమో ఇక్కడ స్లైడ్ డౌన్ ఆడుకుంటున్నారు. జతిన్ రామ్ అయితే కథలు మాత్రం భలే చెప్తాడు చూడండి. మా ఫ్రెండ్ నేను కాంపౌండ్ లో ఉన్న సూపర్ మార్కెట్ కి వచ్చాము. ఇక్కడ చూసారా ప్రతి ఇంటి ముందు ఇలా పువ్వుల తోటలు గార్డెన్స్ ఉంటాయి. ఏ ఇంటి ముందు చూసినా కూడా ఇలా గ్రీనరీ అనేది కనిపిస్తూ ఉంటది. ఇక్కడ చూసారా స్ట్రీట్స్ రోడ్స్ ఎంత పెద్దగా విశాలంగా ఉన్నాయో. ఈ కాంపౌండ్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పార్క్ గేమ్స్ ఆడుకోవడానికి స్విమ్మింగ్ జిమ్ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అంతా ఇలా చూస్తుంటే మన ఊరిలో ఉన్నట్లుగా పీస్ఫుల్గా ఉంది. విలేజ్ స్టైల్ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముందు ఒక పార్క్ స్టైల్లో ఉంచుకున్నారు నీట్గా. ఇదిగోండి ఇక్కడ స్కూల్ కూడా ఉంది. ఇదంతా స్కూల్ ప్లే గ్రౌండ్ అనమాట. మా ఆయన అన్నయ్య కలిసి పిల్లల్ని కాంపౌండ్స్లో ఉన్న పార్కుకి తీసుకెళ్లారు. ఈ కాంపౌండ్లో ఉన్న పిల్లలందరూ ఇలాగే ఈవినింగ్ వచ్చి ఈ పార్కులో ఆడుకుంటూ ఉంటారు. కాంపౌండ్లో హౌస్ రెంట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మినిమం రెంట్ సంవత్సరానికి 12 లక్షలు సింగిల్ బెడ్రూమ్ అయితే, డబుల్ త్రిబుల్ బెడ్రూమ్ అయితే 12 నుంచి 20 లక్షలు హౌస్ రెంట్లు అనేది ఉంటుంది. వెళ్ళిపోయే ముందు పిల్లలిద్దరూ పికప్ ట్రక్లో ఇలా ఆడుకున్నారు. జతిన్కి పికప్ ట్రక్ అంటే ఇష్టం. ఈ మార్ట్కో కాంపౌండ్లో ఉన్న ఇల్లులు గార్డెన్స్తో పీస్ఫుల్గా ఉంది. అందుకే హౌస్ రెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి ఈ మార్ట్కో కాంపౌండ్ లైటింగ్తో ఇలా వెలిగిపోతుంది. బాయ్ బాయ్ మార్ట్కో. లైక్ షేర్ సబ్స్క్రైబ్.